పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్ర, వారు సాధించిన విజయాలు, మంచి సమాజం ఏర్పాటు కోసం వారు చేసిన కృషి అందరికీ తెలియాలని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామని అన్నారు. విద్య అందరికీ అందించాలని పూలే దంపతులు కృషి చేశారని అదనపు కలెక్టర్ తెలిపారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా దంపతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు. సామాజిక అసమానత, అస్పృశ్యతను సమాధానం చేసిన సమాజ యోధుడు, బరువు బలైన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీలు చదువుకోవాల్సిన దాన్ని పట్టుబట్టి శక్తి మనం చేసుకోవాలి. ఈ అన్యాయం అని చెప్పే శక్తి మనం చేసుకోవాలి. ఇట్లా సమాజాన్ని మార్చే బలమైన శక్తి చదువు అందుతున్నాము. దాన్ని బలమైన అందరికీ అందించాలి. నాకు కొంతమంది అందరూ చదవలేదు. సో అలాంటి చదువుని అందరికీ ఇవ్వాలని సంకల్పంతో మహాత్మా జ్యోతిబా గారు ఇవ్వాలని వారు ఇచ్చిన దిశలో మనం అందరంగా ఈ స్థాయిలో చదువుతున్నారు. అంటే అప్పుడు చదువుగా వారి ముందు రాకపోతే ఇంకా మనం కొన్ని 100 సంవత్సరాలుగా ఇవ్వడం పరిస్థితి ఉండేది కావచ్చు. ఈరోజు ఇంత గొప్పగా అందరూ ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణంగా మనం ఆలోచిస్తాము. సో మన పండుగని ఏం చేసుకుంటామంటే అని చెప్తాము. ఈ సమాజంలో ఉన్న చెడు దూరంగా ఉండండి, సమాజంలో ఉన్న రుగ్మతలు దూరంగా ఉండండి, సమాజంలో దురాచారం దూరంగా ఉండండి, గొడవలు దూరంగా ఉండండి, మంచిగా పోతే దాన్ని మనం పూర్తించుకొని ఆయన అన్ని